బాహుబలి పైసా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్స్ చేసుకుని రాజమౌళి అండ్ టీం మంచి స్ట్రాటజీని వర్కౌట్ చేసింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ నే 1.5 కోటి వరకు అమ్మారని బయట టాక్ ఉంది. కానీ ఆ ఛానల్ నుంచి వీళ్లకు వచ్చిన మొత్తం 70 లక్షలు అని ఇన్సైడ్ టాక్. సోషల్ మీడియా నుంచి టీవీ మీడియా వరకు బాహుబలి వార్త కనిపిస్తే తెగ హంగామా చేశారు. ఈ హడావడి బాహుబలి 2 విషయంలో ఏమాత్రం కనిపించకపోవడం జక్కన్న అండ్ టీం ని కలవరపెడుతోంది. అందుకే బాహుబలి టైంలో లోపల ఏం చేస్తున్నారో ఏమాత్రం తెలియకుండా హంగామా చేస్తే ఇప్పుడు మాత్రం సెట్ లో వానొచ్చింది. ప్యాకప్ చెప్పడానికి న్యాచురల్ స్టార్ వచ్చాడు. ప్రియమణి వచ్చి కబుర్లు చెప్పింది. ఈ టైప్ లో ట్విట్టర్ లో పోస్టులు పెట్టుకుంటున్నారు. ఇదంతా నిర్మాతల కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న రికార్డుల కంటే ఎక్కువగా అమ్మినా పెట్టుబడితో పోల్చితే దక్కింది తక్కువే. ఇప్పుడు సెకండ్ పార్ట్ అమ్ముకోవడంతోనే లాభాలు చేసుకోవాల్సి ఉంది. బాహుబలి ది కన్క్లూజన్ రిలీజ్ కి ఇంకా 10 నెలల సమయం ఉన్నా రోజు ఏదో ఒక హంగామాతో ఫ్రీగా పబ్లిసిటీ పొందుదామనే ప్రయత్నం చేస్తోంది యూనిట్. కానీ ఈసారి వాళ్ళు ఆశించిన స్థాయిలో మార్కెటింగ్ జరగాలంటే పబ్లిసిటీ ప్రమోషన్స్ కోసం గట్టిగా ఖర్చు పెట్టక తప్పేట్లు లేదు.